2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఫ్లైట్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. అయితే అందులో 241 మంది పాసింజర్స్ ప్లస్ 12 మంది క్రూ సిబ్బంది, వాళ్ళతో పాటు కింద అంటే ఫ్లైట్ పడినప్పుడు చనిపోయినటువంటి 24 మంది, దాదాపు ఇంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్కరు మాత్రమే అందులోంచి సేవ్ అయ్యారు. అసలు ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా అయింది, టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత 1 మినిట్లోనే ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు కెప్టెన్ మమతా గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఆమె కూడా గతంలో చాలా గంటల పాటు ఫ్లైట్స్ నడిపినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, ఫస్ట్ లేడీ పైలట్ కూడా ఆవిడ. సో ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్కారం అండి. మ్యామ్, ఫ్లైట్ యాక్సిడెంట్ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాము, కానీ ఇంతమంది చనిపోవటం ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు. ఏ కారణంతో, అంటే సాంకేతిక లోపాలా లేకపోతే ఇంకా ఏ కారణంతో ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని చెప్పి మీ అనుభవంతో చెప్పగలుగుతారు మ్యామ్? అంటే అమ్మా, మాక్సిమం యాక్సిడెంట్స్ మీరు చూస్తే హిస్టరీలో కూడా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఫేజ్ లోనే అవుతాయి. ఎస్ మ్యామ్. సో దిస్ ఇస్ అ కామన్ థింగ్ అన్నమాట. అండ్ ఎస్, definitely India law, this has been the biggest accident ever since we are in aviation. Yes. And this was absolutely devastating yesterday. And it is very difficult for us to conclude as to enduku ayindi anedi conclusion ki manam ippude ralemo. There could be various factors. Okay. The main factor what everybody in the industry are suspecting is bird strike. ఎందుకంటే అక్కడ చాలా హ్యాబిటైట్ ఉంది టేక్ ఆఫ్ తర్వాత. అండ్ మీరు తర్వాత కూడా చూస్తే, మీరు ఆఫ్టర్ ఫ్లేమ్స్ తర్వాత కూడా చూస్తే చాలా బర్డ్స్ కనిపిస్తున్నాయి అక్కడ, విపరీతమైన బర్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఇదే సేమ్ సిమిలర్ యాక్సిడెంట్ న్యూయార్క్ దగ్గర అయింది, ఎక్కడైతే హడ్సన్ రివర్ లో ల్యాండ్ చేశాడు. ఎందుకంటే అది కొంచెం హైట్ లో అయింది. సో అప్పుడు ఏమైందంటే, దట్ వాజ్ ఆల్సో బిగ్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, అండ్ రెండు ఇంజన్స్ లలో బర్డ్స్ వెళ్ళిపోయినాయి. సో బోత్ ఇంజన్స్ గాట్ షట్ ఆఫ్. అండ్ దెన్ ఆయనకి ముందు హడ్సన్ రివర్ కనిపించింది, అక్కడ వెళ్ళి ల్యాండ్ చేసేసాడు వెరీ సేఫ్లీ. అండ్ లక్కీలీ ఎవ్రీబడి సర్వైవ్డ్ దట్. Everybody survived. So that was mere his luck and everything, that where he could comfortably land into the river annamata. Okay. సో ఇక్కడ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ హ్యాపెన్ వాజ్ దట్ టేక్ ఆఫ్ తర్వాత అది మొత్తము ఇండస్ట్రీ అంటే రెసిడెన్షియల్ ఏరియా ఉన్నందుకు అక్కడ దేర్ వాజ్ నో వే. ఇప్పుడు మనకి బేగంపేటలో ఇటు సైడ్ పరేడ్ గ్రౌండ్ ఉంటుంది, అట్లా ఏదైనా గ్రౌండ్ ఉన్నా, కొంచెం ఓపెన్ ఏరియా ఉన్నా ఇంత డివాస్టేటింగ్ అయ్యేది కాదు. కానీ బికాస్ హీ హ్యాడ్ టు ల్యాండ్ ఓవర్ ద హౌసెస్, హీ స్టిల్ ట్రైడ్. అది మీరు చూస్తే అది ఇట్స్ అ వెరీ కంట్రోల్డ్ ఫ్లైట్ విచ్ వెంట్ డౌన్. అంటే ఏదో స్పిన్ అయిపోయి పడిపోవడం, లేక నోస్ డ్రైవ్ అయిపోయి పడిపోవడం అలా పడిపోలేదు ఎయిర్ క్రాఫ్ట్. వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా చాలా కేర్ఫుల్ గా కంట్రోల్ చేసి దే బ్రాట్ ఇట్ డౌన్. కానీ ఏమవుతుందంటే అమ్మా, ఇక్కడ టేక్ ఆఫ్ లో ఫ్యూల్ ఫుల్ ఉంటుంది. సో బోత్ ద వింగ్స్ హావ్ గాట్ ఫుల్ ఫ్యూల్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు లండన్. సో ఇది లాంగ్ ఫ్లైట్ కాబట్టి దే హ్యావ్ ఫుల్ ఫ్యూల్. అండ్ ఆ ఫ్యూల్ ఈజ్ లైక్ అ బాంబ్ అమ్మా. ఇట్స్ లైక్ లైవ్ బాంబ్ లాగా అన్నమాట. సో వెన్ దే ల్యాండెడ్, ఇట్ బర్స్ట్. ఆ ఫ్లేమ్స్ లో తోటి చచ్చిపోయారు ఎక్కువ వరకు, ఆ కాలిపోయినందుకు చచ్చిపోయారు అనమాట మాక్సిమం. అది అండ్ దిస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. మీరు చూసుంటారు, ఈవెన్ ప్రీవియస్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడైతే టేక్ ఆఫ్ లో అయిపోయిందో ఎక్కువ వరకు అది కాలిపోతుంది, అండ్ ఆ కాలిపోవడం వల్ల చనిపోతారు మాక్సిమం. ల్యాండింగ్ అయితే కొంచెం ఫ్యూయల్ తక్కువైపోద్ది కదా మ్యామ్, అంత తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. ఎస్, ఇంకొకటి ల్యాండింగ్ లో ఫ్లేమ్స్ ల్యాండింగ్ లో చాలా తగ్గిపోతుంది. అండ్ ఇంత డివాస్టేటింగ్ ఉండదు. బట్ యెట్ వీ కెనాట్ సే ఈవెన్ దట్ లిటిల్ ఫ్యూల్ వాట్ ఈస్ దేర్ ఆన్ బోర్డ్ సమ్ టైమ్స్ మే కిల్ ఎవ్రీబడి. ఓకే. ఇంకొకటి కూడా మ్యామ్, ఇప్పుడు బర్డ్స్ ఈ బోయింగ్ పెద్ద ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి, అంటే ఇప్పుడు చిన్న ఫ్లైట్స్ ఉంటాయి కదా మ్యామ్, చిన్న ఫ్లైట్స్ ఉన్నప్పుడు ఏంటంటే బర్డ్స్ అటాక్ చేసినా కూడా చాలా స్పీడ్గా ఫ్యాన్స్ తిరిగేసి బర్డ్ని చంపేస్తుంది, అసలు బర్డ్ లోపలికి వచ్చే అవకాశం ఉండదు అని విన్నాను. కానీ పెద్ద ఫ్లైట్స్ ఏంటంటే ఇలాంటి ఫ్యాన్స్ సిస్టమ్ ఏది ఉండదు, బర్డ్ డైరెక్ట్ లోపలికి వచ్చేస్తుంది అని అంటున్నారు మ్యామ్, నిజమేనా అది? అవునండి. ఎందుకంటే ఇప్పుడు మనకి దీన్ని టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఒకటేమో మనం ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటాం, ఏదైతే టర్బోజెట్ ఉంటుంది, పిస్టన్ ఇంజిన్ ఉంటుంది. దాంట్లో ప్రొపెల్లర్ మూవ్ అయినందుకు జనరల్ గా బర్డ్స్ చాప్ అయిపోతాయి, ఆ రొటేషన్ వల్ల అవి చాప్ అయిపోతాయి. బట్ దట్ ఈస్ స్టిల్ డ్యామేజ్ టు ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ టు దిస్ థింగ్. కానీ
అది అంత డ్యామేజ్ కాదనమాట ఎంతైతే మనం అనుకుంటామో. ఓకే, Okay. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ద టెక్నాలజీ ఈస్ డిఫరెంట్. జెట్ ఇంజిన్స్ లలో ఏంటంటే ఇంజిన్ ఎయిర్ ని సక్ చేసుకుంటది, ముందున్న ఎయిర్ ని సక్ చేసుకొని వెనక్కి వదిలేస్తుంటది అనమాట. ఓకే. సో అక్కడ ముందు ఆ బర్డ్ ఉండనియండి, మీరు చూసారు లాస్ట్ టైం ఒక యాక్సిడెంట్ అయింది ఎయిర్పోర్ట్ లో, అంటే ఒక మనిషి దాని ముందు నుంచి పోతుంటే సక్ అయిపోయాడు, అవును మ్యామ్, మంచి సక్ అయిపోయాడు అందులోకి. సో ఇట్ బేసికలీ సక్స్ ఆల్ ద ఎయిర్ విచ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో అక్కడ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఉంటే అది మొత్తం సక్ అయిపోతాయి అనమాట. ఓకే. దెర్ ఈస్ అ పాసిబిలిటీ, అంటే దీస్ ఆర్ ఆల్ వాట్ వీఆర్ జస్ట్ సస్పెక్టింగ్, దీస్ ఆర్ ఆల్ ద సస్పెక్ట్, అంటే వీఆర్ జస్ట్ థింకింగ్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ రీజన్ ఆల్సో విచ్ వీ కెనాట్ రైట్ నౌ సే. కానీ జనరల్ గా ఏమవుతుందంటే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టెక్నికల్ స్నాగ్ అని కామన్ మ్యాన్ అనుకునేది కొంచెం చాలా రిమోట్ ఛాన్సెస్. ఎందుకంటే టెక్నికల్ స్నాగ్ అయినా కానీ ఒక ఇంజిన్ ఫెయిల్ కావచ్చు, కానీ రెండు కావడం ఇస్ ద వెరీ వెరీ రేర్ అండి. ఇప్పటి వరకు మేము వినలేదు ఎప్పుడు కూడా రెండు కూడా టెక్నికల్ స్నాగ్ తోటి ఫెయిల్ అయిన సినారియో మేము ఇప్పటి వరకు చూడలేదు. అందుకే పైలట్స్ కి కూడా మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. వన్ ఇంజిన్ ఫెయిల్ అయినా వాళ్ళు జెంటల్ గా క్లైంబ్ అయ్యి మళ్ళీ వచ్చి ల్యాండ్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. సో దే ఆర్ ఆల్ ట్రైన్డ్ ఫర్ అ సింగిల్ ఇంజిన్ ఫెయిలియర్, దానికంతా ట్రైనింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ బోత్ ఇంజిన్స్ గేవ్ అప్. So the only thing we can correlate back is that Hudson River ఏదైతే అయిందో న్యూయార్క్ లో. యాక్చువల్లీ 8,200 అవర్స్ పాటు వాళ్ళు ఫ్లైట్స్ నడిపిన అనుభవం ఉన్న చాలా మంచి పైలట్స్ అని అంటున్నారు మ్యామ్ అసలు. అవునండి, దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అండ్ he was rated as one of the good captain in Air India. So I strongly feel it may not be a pilot error, and but at the same time we still have to see, and we have to wait and see what exactly the investigation is going to come out. మ్యామ్ ఇంకొకటి కూడా వినిపిస్తోంది ఏంటంటే బోయింగ్ తర్వాత ఎయిర్ బస్ అనే టూ టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయి. బోయింగ్ అన్ని కూడానేమో యుఎస్ లో తయారవుతాయి, తర్వాత ఎయిర్ బస్లు అన్ని కూడా జర్మన్ టెక్నాలజీతో తయారవుతాయి, అంటే జర్మన్లో తయారవుతాయి. సో జర్మనీ టెక్నాలజీతో తయారైనటువంటి ఆ ఫ్లైట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఈ బోయింగ్ విమానాలు మాత్రం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పండి. I'm sorry, no, this is a myth andi. This is a myth. Boeing is an equally good aircraft like Airbus. Atla manaku in fact Dreamliner is one of the best aircraft andi. Ippudu edaithe 787 crash aindo, this is the best aircraft today in the air. And any countries lo fly avutundi idi. All long range flights are carried on 787s only. And this is one of the best aircraft. Actually aircraft also is not an old aircraft. Even old aircraft unna eppudu kuda common man em anukuntadante old aircraft unte adi padipoyindi, old ainanduku padipoyindi atla undadandi. Aircraft ela untundante దానికి ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్స్ అని దాని లైఫ్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ కి లెటర్స్ సే ఒక చిన్న ఎయిర్క్రాఫ్ట్ కి 30,000 అవర్స్ ఉంది అనుకుందాం, దాని లైఫ్ 30,000 అనుకుందాం. సో అది ఎవ్రీ ఇయర్ ఒక 1,000 అవర్స్ ఫ్లై అయితే అది ఒక 30 years లో మనం గ్రౌండ్ చేసేస్తాం. అది ఫ్లై కాకపోతే అది సపోజ్ ఎవరైనా లెస్ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, దే మే బి ఫ్లయింగ్ ఓన్లీ జస్ట్ 100-200 hours in a year. So that can fly up to 40 years, 50 years, there is no problem. So aircraft ki life years wise eppudu undadu. Aircraft life is always depending on the number of hours or number of landings. Kabatti we assume that aircraft probably was, I don't think there was any issue with the aircraft, but unless the investigations come out, black box lo chala readings untayi, chala villaki data dorukutundi, vallu em maatlaadaru last minute lo pilots, adantha manaki black box lone telustundi annamata. యాక్చువల్లీ ఇది కూడా 12 years ఏజ్ అని చెప్తున్నారు మ్యామ్ ఫ్లైట్ కి. It is very young, very young. So that age is not a problem at all. మ్యామ్ యాక్చువల్లీ బ్లాక్ బాక్స్ అంటారు, ఏటీసీ అంటారు, తర్వాత మేడే కాల్ ఏదో ఇచ్చారు, 1 minute ముందే మేడే కాల్ ఇచ్చారు అన్నారు. అసలు మేడే కాల్ అంటే ఏంటి మ్యామ్? Madam, mayday call ante it's a distress call. That it means that there is an imminent threat to the aircraft or to the passengers on board. Either of it. So it's a mayday. Ante okavela pilot unconscious అయిపోతే, captain unconscious అయిపోతే కూడా co-pilot mayday call ఇచ్చేస్తాడు, because that is a threat now to the aircraft. Or మనకి ఏదైనా ఫైర్ ఎయిర్క్రాఫ్ట్ మీద ఏదైనా ఫైర్ అయినా అంటే నౌ వీ హ్యావ్ టు పుట్ ద ఎయిర్క్రాఫ్ట్ డౌన్ ఇమీడియట్లీ అన్నమాట, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దట్ ఈస్ కాల్డ్ ద మేడే కాల్. అలాగే ఒక వేరే కాల్ ఉంటుంది పాన్ అని.
pan అంటే it is a it's a urgency call but not a distress. అంటే there is no danger to the aircraft but it could be some medical emergency ఉండొచ్చు, ఏదైనా passenger కి హార్ట్ అటాక్ రావచ్చు, అట్లాంటి ఏమైనా కాల్స్ ఉంటే we give them a pan call అన్నమాట. అంటే there is an urgency but it's not a distress. ఓకే ఓకే అంటే Yeah, so there are కాల్ two బట్టి different మీకు calls. అర్థమైపోతుంటుంది అది ఏం కాల్ Yeah. అనేది. Yeah, so there are two different calls అన్నమాట, distress and an urgency call. ఓకే So Mayday is a distress call. మ్యామ్ ఏటీసీ అంటే ఏంటి, అలాగే బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, ఏముంటది అందులో? ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అమ్మా. మ్మ్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో బేసికల్ గా ఏమవుతుందంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈయన టేక్ ఆఫ్ క్లియరెన్స్ ఇచ్చారు, మ్మ్. టేక్ ఆఫ్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యాడు, Yes. టేక్ ఆఫ్ కాగానే హీ గేవ్ అ మేడే కాల్. Oh. That means there was some problem with him immediately after takeoff. It was within 30 seconds. Mhm. Within 30 seconds, he was coming down. So the ATC is always in touch with the pilot. Mm, mm. So మాకు ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఏది ఉన్నా we immediately inform them on the ATC. ఆ ATC అనేది ఎలా ఉంటుందంటే అమ్మా, ఇది ఒక ఫ్రీక్వెన్సీ మీద మేము మాట్లాడుతున్నాం. Yeah, ma'am. సో Okay. మేము ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మీద మేము మేడే కాల్ ఇస్తే అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఆ ఫ్రీక్వెన్సీ మీద ఉన్నాయో అందరూ వింటారు. ఓకే So that aircraft which is in distress will get a priority. సో మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ ని దూరం పంపించేస్తారు వెంటనే. Oh. See, ఇక్కడ ఆ టైం లేదు, ఇక్కడ ఇట్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 30 seconds కాబట్టి ఆ టైం లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, ఐ కెన్ సే సమ్వేర్ లాస్ట్ ఒక 6-7 months బ్యాక్ బేగంపేటలో ఒక ఎయిర్ ఫోర్స్ ప్లేన్ అన్నమాట, వాళ్ళు టేక్ ఆఫ్ అయిన తర్వాత వాళ్ళ హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిలియర్ అయిపోయింది, టోటల్ హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిలియర్. ఓకే అండ్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యూల్ ఆన్ బోర్డ్. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం టేక్ ఆఫ్ వెయిట్ వేరే ఉంటుంది, ల్యాండింగ్ వెయిట్ వేరే ఉంటుంది. అంటే Okay. సపోజ్ మై టేక్ ఆఫ్ వెయిట్ ఈస్ ఎక్స్ టన్స్ అనుకుందాం. యా మ్యామ్. నౌ ఎక్స్ మైనస్ సంథింగ్ విల్ బి మై ల్యాండింగ్ వెయిట్. అంటే ఇప్పుడు నేను ఒక 2-3 tons ఫ్యూల్ బర్న్ చేసిన తర్వాతనే నేను ల్యాండ్ అవ్వగలుగుతాను. I cannot land with the same takeoff weight. సో అలా కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండేనో వాళ్ళు ఏమైంది, టేక్ ఆఫ్ అయిపోయారు, హైడ్రాలిక్ ఫెయిలియర్ అయింది, దే ఆర్ సేఫ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. హైడ్రాలిక్ ఫెయిలియర్ అంటే బేసికలీ సమ్ సిస్టమ్స్ విల్ నాట్ వర్క్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ సిస్టమ్ ఈజ్ యువర్ ల్యాండింగ్ గేర్. సో ల్యాండింగ్ గేర్ లక్కీగా ఏమైందంటే వాళ్ళు ఇంకా రిట్రాక్ట్ కూడా చేయలే, వాళ్ళకి పైకి వెళ్ళలే. దీంట్లో కూడా చూస్తే మీరు ల్యాండింగ్ గేర్ ఇంకా కిందికే ఉంది, వీల్స్ కిందికే ఉంది. సో అలాగే వీళ్ళు టేక్ ఆఫ్ కాగానే హైడ్రాలిక్ ఫెయిలియర్ వార్నింగ్ వచ్చినందుకు వాళ్ళు ఇమీడియట్ గా రిపోర్ట్ చేశారు. సో అప్పుడు ఏం చేశారు, బేగంపేటలో మిగతా ట్రాఫిక్ నంతా డైవర్ట్ చేసేసి అతను ఒక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అబౌవ్ పెట్టారు. తర్వాత హీ వాజ్ లిటిల్ కంఫర్టబుల్ దో హైడ్రాలిక్ ఫెయిలియర్ ఇస్ స్టిల్ షోయింగ్ ద వార్నింగ్. కానీ వాట్ హీ సెడ్ ఇస్ దట్ ఐ నీడ్ టు బర్న్ ద ఫ్యూల్ ఫర్ 2 hours. So he stayed just above the airfield only. He was burning the fuel for 2 hours and then he came and made a safe landing. అలా ఫ్లై అవుతూనే ఉండాలి, అది బర్న్ అయ్యే అలా వరకు. ఫ్లై అవుతూ he burned the fuel అన్నమాట. So there are certain procedures like that also. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి మ్యామ్? ఏది జరిగినా కూడా బ్లాక్ బాక్స్ లో కంపల్సరీ రికార్డ్ అవుతుంది అంటారు? అంటే మన ఇప్పుడు కో పైలట్ మాట్లాడింది, ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కాక్పిట్, ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. సో దాట్ ఈస్ ద థింగ్ విచ్ విల్ గివ్ us the complete ఎయిర్ క్రాఫ్ట్ ఇవి కూడా ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్ పారామీటర్స్. అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎంత హైట్ కి వెళ్ళింది, ఎంత స్పీడ్ ఉండే, ఏముండే, అది ఎలా డిసెండ్ అయింది, అండ్ అది ఎంత రోబస్ట్ ఉంటుంది అంటే ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ కాలిపోయినా అది కాలదు. యా, ఇప్పుడు అది దొరికిందంటే మనకు మొత్తం వచ్చేస్తుంది ఏం జరిగిందని, మొత్తం డేటా వచ్చేస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ ద వాయిస్ రికార్డింగ్. ఎయిర్ క్రాఫ్ట్ డేటా అండ్ ద వాయిస్ రికార్డ్ అన్ని వస్తాయి దాంట్లో. ఓకే మ్యామ్, ఫైనల్లీ ఒక్కటి చెప్పండి మ్యామ్, ఇప్పుడు మేడే కాల్ వచ్చేసింది అంటున్నారు, మేడే కాల్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకా అసలు టైం లేకుండిందా? లేదండి, బికాస్ ద ఏటీసీ వాజ్ కాలింగ్ హిమ్ బ్యాక్ అండ్ దే డిడ్ంట్ రెస్పాండ్. వాళ్ళకి ఏటీసీ మళ్ళీ వాళ్ళని కాల్ చేస్తుంది ఎయిర్ క్రాఫ్ట్ ని, బట్ దే డిడ్ంట్ రెస్పాండ్ ఆఫ్టర్ దట్. ఓకే, అంటే బర్డ్ అయ్యే అవకాశం, ఇప్పుడు ఏటీసీ నుంచి వాళ్ళకి మేడే కాల్ వచ్చింది కదా మ్యామ్, ఆ కాల్ వచ్చినప్పుడు ఏటీసీ నుంచి కాదు, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి వెళ్ళింది కదా కాల్, ఆ వెళ్ళినప్పుడు వాళ్ళంటే ఈ ఇంజన్ లో ప్రాబ్లం ఉందని ఉద్దేశం, లేకపోతే బర్డ్ హిట్ చేసింది అది కూడా చెప్పలే వాళ్ళు, దే డిడ్ంట్ అనౌన్స్ బర్డ్ హిట్ అని అనౌన్స్ చేయలే వాళ్ళు. ఓహో, సో స్టిల్ వీఆర్, అందుకే మాకు ఇంకా దెర్ ఆర్ సో మెనీ ఓపెనింగ్స్ ఇంకా అన్నమాట, వి కాంట్ మేక్ అవుట్ అన్లెస్ వి గెట్ టు నో. ఆ బ్లాక్ బాక్స్ లోనే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంటది. ఎప్పటికి తెలుస్తుంది మ్యామ్ అది?
మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మినిమం టేక్ ఈ బ్లాక్ బాక్స్ వీళ్ళు మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్ కి వెళ్తుంది దాని అనాలిసిస్ కోసము. సో నేను అనుకోవడం అయితే మోస్ట్ మినిమం 15 రోజులు పడుతుంది. అబ్బా, అది మినిమం. ఎస్ ఓకే, because they'll also study kada manufacturer also has to study the whole data, everything. They cannot simply conclude something. వాళ్ళంతా మొత్తం ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి చదివి ఆ పారామీటర్స్ చూసి వాట్ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్, దే హ్యావ్ టు రీడ్ ఎవ్రీథింగ్. ఓకే, మొత్తానికి 2 ఇంజిన్స్ అయితే పని చేయట్లేదని కన్ఫర్మ్ కదా మ్యామ్ ఇదైతే? ఎస్ ఒక సింగిల్ ఇంజిన్ పని చేసినా ఈ ప్రాబ్లం వచ్చేది కాదు మనకి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు బిజీ ఉన్న స్కెడ్యూల్లో కూడాను. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది తెలియాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.